నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ప్రశ్నారావణ్ కేసుపై ప్రకాష్ రాజు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు మేడం. అయితే ప్రశ్నిస్తున్న నోరుని నొక్కేయడానికి ఇటువంటి కేసులు మళ్ళీ పెడుతున్నారు అనే వ్యాఖ్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదా అనే మాటలు కూడా అంటున్నారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏ కేసు అయినా పెట్టేస్తారా అనే దీని గురించి మీ స్పందన ఏంటి మేడం? ఇప్పుడు ప్రశ్నించండి. అది మీ ప్రశ్నలు కూడా ఎలా ఉండాలంటే మా చెవుల్లో అమృతం పోసినట్టు ఉండాలి, మంచి పాట పాడినట్లు ఉండాలి. మమ్మల్ని స్తుతించండి, మమ్మల్ని కీర్తించండి, మాకు లేని శక్తుల్ని అంటగట్టండి, మమ్మల్ని దైవాంశ సంభూతులుగా చూడండి, రాజనరేంద్రని పొగడండి. అంతేగాని మేము అధికారంలోకి వచ్చేప్పుడు 100 చెప్పు వస్తాం. అవన్నీ చెయ్యాలని ఎక్కడుంది? ఎక్కడనుందా? లేదు. ఎందుకు మాట్లాడతారు మీరు? మీ పని ఏంటి అంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓటేయటం తప్పితే రెండో పని లేదు. కానీ ప్రజలు బాగానే ఉన్నారు, వాళ్ళకేమీ ఇబ్బందులు లేవు. వాళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓటేస్తారు. కానీ మీరు వాళ్ళని అలా ఉండనివ్వట్లేదు. ఎవరు? ఈ ప్రశ్నించే బ్యాచ్. ప్రభుత్వాన్ని స్తుతించకుండా ప్రశ్నించే బ్యాచ్ ఒకటి తయారైంది సమాజంలో. ఈ ప్రశ్నించే బ్యాచ్ అడుగుతుంది. వీళ్ళు అడగటం వల్ల జనాలందరూ డిస్టర్బ్ అయిపోతున్నారు. వాళ్ళు లేదంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది మా కర్మ, ఇది మా ప్రారంధం, ఏదో మా దేవుడు మాకు ఇంతే రాశాడు అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. శుభ్రంగా 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి ఓటేస్తారు. వాళ్ళని ఎందుకు మీరు డిస్టర్బ్ చేస్తారు? వాళ్ళ మనసుల్లో మీరు ఎందుకు విషబీజాలు నాటుతారు అని ప్రభుత్వాల యొక్క బాధ. కానీ ఇవన్నీ వినకుండా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన ఏదో ఒక కేసు పెట్టి వాళ్ళ నోరు మూపించాలి అనే ఉద్దేశం తప్పితే వేరే ఏమీ లేదు. ఈ రావణ్ కేసులో రావణ్ లాగా ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు, ప్రశ్నించిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కానీ రావణ్ ఎందుకు ఇవాళ ఇంత టార్గెట్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ తన ర్యాగింగ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడు. బాగా ఈగో హర్ట్ అయింది. ఒక రాజకీయ నాయకుడికి, అందున అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడికి ఈగో హర్ట్ అయింది అంటే అతని చేతిలో పోలీసు ఉంటుంది. పైగా ఆయన ఆ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కావాలనుకుంటున్న వ్యక్తి. ఆయన ఎంత ప్రాక్టీస్ చేస్తాడు మనసులో. నేను హోమ్ మినిస్టర్ని అయితే ఇలా చేస్తా అలా చేస్తా అనుకున్నప్పుడు, నేను హోమ్ మినిస్టర్ని అయితే ఇలా కేసులు పెడతా అలా కేసులు పెడతానని ఇప్పుడు ఏదో అసలు ఎగ్జామ్స్కి ముందు ఏవో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అనేవో ఎగ్జామ్స్ అంటారు, అట్లాంటివి. అలా ఇప్పుడు ఈయన ఈ రావణ్ పైన ఈ కేసు పెట్టడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. అందరు ప్రజలందరికీ ఈ విధంగా నేను చేయగలుగుతాను అని చెప్పడానికి, ఈ విధంగా నేను చేస్తా, ప్రశ్నిస్తే ఇలా జరుగుతుంది, వార్నింగ్ సిగ్నల్స్ అంతే. ఒక సామాజిక హెచ్చరిక, హోల్సేల్ హెచ్చరిక ఇది. ఎవరన్నా మాట్లాడారా యూట్యూబర్ల పేరుతోనో ఎనలిస్టుల పేరుతోనో లేకపోతే టీవీ డిబేట్లలోనో మాట్లాడతారా? మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు మాట్లాడండి, మాట్లాడితే ఏం మాట్లాడాలి? మా పాలన చాలా బాగుంది, రాముడి పాలనలో ధర్మం 4 పాదాల్లో నడిచింది, సుభిక్షంగా ఉంది అని అనుకున్నట్లుగా పుస్తకాల్లో రాసున్నట్లుగా ఇక్కడ కూడా ప్రజలు సుఖ సంతోషాలతోటి ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. అలా సంతోషంగా ఉన్న ప్రజల్ని మీరు అనవసరంగా మీరు మేల్కొల్పొద్దు. అలాగే ఇప్పుడు ప్రకాష్ రాజు గారు అన్న మాటలపై చాలా మంది నరేటివ్గా చూసుకుంటే ప్రకాష్ రాజు గారికి సపోర్ట్ ఉంది, వైసీపీ సపోర్ట్, ఆయన వైసీపీ అనుకూలంగా మాట్లాడుతున్నారు అని సోషల్ మీడియాలో కూడా టాక్ వినిపిస్తుంది. దీని గురించి మీరేమంటారమ్మా? ఇప్పుడు ఒకటండి, ఆ రాష్ట్రంలో 3 పార్టీలు ఉన్నాయి. 4 పార్టీలు ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ, ఇంకోటి తెలుగుదేశం. కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, 4 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 పార్టీలు ఒకటి కూటమి కాబట్టి ఇప్పుడు ఈ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ మీరు తీసుకెళ్ళి గంపగొత్తగా వైసీపీ గంపలో వేస్తే ఎట్లా? నాకు వైసీపీ ఇష్టం లేకపోవచ్చు,
కానీ నేను ఇష్టం లేనంత మాత్రాన కూటమిని నెత్తి మీద పెట్టుకుని ఊరేగాల్సిన అవసరం నాకు లేదు. కూటమి ప్రభుత్వాన్ని గురించి కూడా నేను మాట్లాడాను అనుకోండి, నన్ను ఇప్పుడు మీరు వైసీపీ ఖాతాలో వేస్తాను, ఆ గంపలో వేసి కూర్చోబెడతాను అంటే ఎలా కుదురుతుంది? ఇది తప్పు కదా. అసలు ప్రకాష్ రాజ్కి ఆంధ్రాతోటి ఏముంటుంది? ఆంధ్ర రాజకీయాలతోటి పని. ఆయన ఉంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కాబట్టి, ఆయనకి ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది కాబట్టి ఆయన ఇక్కడ మాట్లాడతాడేమో. కర్ణాటకలో ఆయనకి మూలాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతాడు, తమిళనాడులో మూలాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతాడు. కానీ పోయి ఆంధ్రప్రదేశ్కి అతను వ్యతిరేకము అని నేను అనట్లేదు. ఆంధ్రప్రదేశ్ గురించి అతను మాట్లాడకూడదు అని కాదు నా ఉద్దేశం. అతనికి ఏం పని అనేది కాదు నా ఉద్దేశం. పోయి ఒక ప్రాంతీయ పార్టీ తోటి అతను ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతోటి ఎందుకు వైసీపీ పార్టీని అంటగట్టాలని చూస్తున్నారు? అతను ఇండియా కూటమికి సపోర్టర్గా ఉన్నాడు, ఇండియా కూటమి తరపున ప్రచారం చేశాడు అతను. మరి అలాంటిది అతన్ని పట్టుకొని మీరు ఎందుకు వైసీపీ ఖాతాలో వేస్తున్నారు? అంటే మీకు వైసీపీ ప్రత్యర్థి కాబట్టి మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆ ఘాట్ను కట్టేస్తానంటే ఎలా కుదురుతుంది? అసలు ఇవన్నీ కాదండి, ఆ 4 పార్టీలే కాదు, ఆ రాష్ట్రంలో సిపిఐ పార్టీ కూడా ఉంది. ఆ పార్టీలో నేను ఉన్నాను. ఇప్పుడు నేను కూటమిని వ్యతిరేకించాను అనుకోండి, నన్ను కూడా తీసుకెళ్ళి వైసీపీ ఖాతాలో వేస్తారా? ఇదేం విడ్డూరం అసలు. అందుకని వీళ్ళు ప్రకాష్ రాజ్ని ఒక రాష్ట్రానికి కుదించాలి అని చూస్తే అది వీళ్ళ మూర్ఖత్వం అవుతుంది. అతను ఈ భారతదేశం మొత్తానికి చెందిన వ్యక్తిగా అతను ప్రశ్నిస్తూనే ఉంటాడు, నేను అడుగుతున్నాను అని మాట్లాడుతూనే ఉంటాడు. ఒకవేళ రావణ్ తోటి అతనికి సాన్నిహిత్యం ఉంది, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నంత మాత్రాన ఆయన ఈయనకి రాజకీయాలు నేర్పుతున్నారని కానీ ఈయన ఆయనకి రాజకీయాలు నేర్పుతున్నారని కాదు కదా. అసలు ఒక వైసీపీకి అంటగట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఈ రావణ్ పైన ఈ విధమైన కేసు పెట్టడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకించిన వాళ్ళందరూ వైసీపీయా? కాదు. వీళ్ళల్లో బుర్రల్లో ఉన్న డొల్లతనం బయట పెడుతుంది, వీళ్ళ అభద్రతాభావం బయటపడుతుంది తప్పితే వేరే ఏమీ కాదు. థ్యాంక్ యూ. నమస్తే.